మార్కెట్లో పసుపు ధర రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ లో క్వింటా పసుపు ధర 17,000 దాటింది. ఇది జాతీయ స్థాయిలోనే రికార్డుగా చెప్తున్నారు అధికారులు. ఇందూరుకు కేంద్రం పసుపు బోర్డు మంజూరు చేసిన తర్వాత పసుపు ధర అమాంతం పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దశాబ్ద కాలం తర్వాత పసుపుకు మంచి ధర పలకటం సంతోషంగా ఉందని పసుపు రైతులు అంటున్నారు. ఈ ఏడాది ఆరుమూరు, బాల్కొండ ప్రాంతాల్లో పసుపు సాగు పెరిగిందని, మార్కెట్లో మంచి ధర లభిస్తోందంటున్నారు. ప్రధాని మోదీ నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించడం రైతులకు వరంగా మారిందంటున్నారు. పసుపు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే పసుపు సాగు మరింత పెరుగుతోందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా రైతులు ఈ ఆర్మూరు పట్టం పూర్తిగా ఆర్మూరు మండలం కానీ బాల్కొండ మండల పరిధిలో కానీ అనేక ఎకరాలలో, వేల ఎకరాలలో పంట సాగు చేస్తారు. గత 5-6 సంవత్సరాలుగా సరైన ధర లేక, అదేవిధంగా దిగుబడి కానీ అధిక వర్షాల వల్ల కానీ దిగుబడి లేక, ఏదైతే దుంపకులు, తెగులు అలాంటి కారణాలతో దిగుబడి రాలేకపోయింది. అదేవిధంగా సరైన గిట్టుబాటు ధర లేక కూడా పెట్టిన ఇది పంట దిగుబడి కూడా గిట్టుబాటు ధర లేక మనం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలేని పరిస్థితి. దీని ద్వారా అనేక మంది రైతులు కొద్దిగా దీని సాగును తగ్గించారు. ఈ సంవత్సరము స్టార్టింగ్ సీజన్ మొదటి ప్రారంభంలో నుండి కూడా ఏదైతే 10,000 నుంచి 12,000 వరకు ఉంటుండే, ఈ ప్రజెంట్ ఇప్పుడు 14 నుంచి 15,000 పైచీలకు ధర నడుస్తూ ఉంది. ఇది రైతులకు చాలా సంతోషము. ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో పసుపు పంట సాగు చేసి దానికి మంచి దిగుబడి వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాలుగా పసుపు రేటు ఏం మరీ దారుణంగా ఉండే, ఈ ఒక సంవత్సరం కొద్దిగా పెరిగింది. ఇది కంటిన్యూగా అయితే మాకు కొద్దిగా దిగుబడి మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది, గిట్టుబాటు ధర ఉంటుంది, కొద్దిగా మాకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పసుపు ధరలకు సంబంధించినటువంటి కానీ పసుపు దిగుబడికి సంబంధించినటువంటిది కానీ రైతులకు ఈ గత పుష్కర కాలంగా గత 12 సంవత్సరాల నుంచి లేని ధరలు ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఇవే ధరల్ని నిలకడగా ఉండేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించే విధంగా ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి బిందు సేద్యం లేదు ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే 10 సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేక కూడా దిగుబడి తగ్గింది, ఏరియా కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి మరింత ప్రోత్సాహం కల్పిస్తే పసుపు రైతులు ఇంకా కొంచెం సాగు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకోవైపు పసుపు ధర భవిష్యత్తులో 20,000 చేరుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. పసుపు ధర పెరుగుదల నిజామాబాద్ రాజకీయాలపై ప్రభావం చూపనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు మంచి రోజులొచ్చాయి అన్నారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పసుపుకు ధర రావడంతో రైతుల్లో బీజేపీ పట్ల సానుకూల వాతావరణం కనిపిస్తోందని ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ లో క్వింటా పసుపు ధర 17,000 దాటింది. ఇది జాతీయ స్థాయిలోనే రికార్డుగా చెప్తున్నారు అధికారులు. ఇందూరుకు కేంద్రం పసుపు బోర్డు మంజూరు చేసిన తర్వాత పసుపు ధర అమాంతం పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ మార్కెట్ లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలుకుతోంది. 17,000 రూపాయలు క్వింటాల్కి 17,000 రూపాయల పైనే పలుకుతోంది. 13 ఏళ్ల తర్వాత ఇది రికార్డు ధరగా చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి నిజామాబాద్ పసుపు మార్కెట్ లో పసుపు ధర రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ధర పలకడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. గంధం మోహన్ అనే రైతు దగ్గర 17,011 రూపాయలకు నిజామాబాద్ లో పసుపు క్వింటాల్ ధర మార్కెట్ లో కొనడం జరిగింది. 2011లో ఆఖరిసారి 16,000 ధర పలికినట్టు రికార్డు చెప్తున్నాయి. తాజాగా 13 సంవత్సరాల తర్వాత ఈ పసుపు ధరకు రెక్కలు రావడంతో పసుపు పండించే రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపు 1,00,000 మంది రైతులు పసుపు ధర పండిస్తారనేది ఒక అంచనా. సో గత కొంతకాలంగా పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి సహకరించకపోవడం వల్ల సాగు దిగుబడి కూడా తగ్గింది. అయితే తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన తర్వాత గత అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా పసుపు బోర్డు హామీని ఇచ్చారు గత ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా. ఈ నేపథ్యంలోనే తాజాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున పసుపుకు డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు పెరగడంతో పసుపు ధరకు పెద్ద ఎత్తున ధర పలుకుతున్నట్టు కూడా మనకు మార్కెట్ వర్గాల సమాచారం. నిజానికి నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూరు, జగిత్యాల ఇలా అనేక ప్రాంతాల నుంచి పసుపు పండించిన రైతులు పసుపును నిజామాబాద్ మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. నిజానికి ఆసియాలోనే నిజామాబాద్ పసుపు మార్కెట్ కు అత్యంత డిమాండ్ ఉంది, పెద్ద మార్కెట్ గా కూడా చలామణి అవుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన దశాబ్ద కాలంగా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి దిగుబడి తగ్గిపోవడం కావచ్చు, పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతూ వస్తారు. నిజామాబాద్ లో ఎప్పుడు కూడా పసుపు రైతుల ఆందోళన కావచ్చు, వాళ్ళ ధర్నాలు, రాస్తారోకోలతో ఎప్పుడు కూడా నిజామాబాద్ లో పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తూ ఉంటది. పసుపు